నా మనం 71 నుంచి 80 వరకు ఫ్యాక్టర్స్ విత్ స్పెషల్ మెథడ్ లో చేసుకుందాం. 71 అనేది ఏ టేబుల్ లో పోతుంది? ఫస్ట్ 117 జార్ 71. ఓకే, 171 జార్ 71. ఇది మనం రాయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోవాలి. ఇంకా అర్థమైందా? ఇక పద్దాక ఇది రాయాకల్లా 71 ప్రైమ్ నెంబర్. సో ఇంక ఎందులోనూ పోదు కదా ఇది, ఇంక మనం చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 171 ఫ్యాక్టర్స్. ఓకే, నా 72 చెక్ చేద్దాం. 72 ఇంకా 1 into 72 అని రాయట్లా. మీకు అర్థమైపోయింది కదా, అది 1 into 72 ఫ్యాక్టర్స్ కూడా. సో 2 టేబుల్లో పోద్ది. ఎన్నిసార్లు? 7 ఎన్నిసార్లు? 7 ఒకటే చెప్పండి. ఎన్నిసార్లు? 3 times. 1 మిగులుద్ది. ఆ 1 2 ముందుకు వచ్చి ఏమవుద్ది? 12 అవుద్ది. 12 ఎన్నిసార్లు పోద్ది? 2 టేబుల్ 6 times. సో 2 into 36 is 72. ఓకే, నేను ఇంక ఇప్పుడు 32 చూస్తా. ఓకేనా? 32 చూస్తా. చెప్పండి. 2 టేబుల్లో పోద్ది కదా, ఇది మనకు అర్థమవుతుంది కదా. 2 టేబుల్లో పోతుంది కదా. ఎన్నిసార్లు? 3 ఎన్నిసార్లు పోద్ది? 2 టేబుల్ 1 time. ఇక్కడ 1 మిగులుద్ది. 1 6 16 ఎన్నిసార్లు పోద్ది? 8. వెరీ గుడ్, 8 times. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? 18 కూడా మళ్ళీ 2 టేబుల్లో పోద్ది. చూడండి, 2 ఎన్నిసార్లు? 2 9s. ఓకే, మళ్ళీ 9 ఎన్నిసార్లు ఏ టేబుల్లో పోద్ది? వెరీ గుడ్, 9 ఏ టేబుల్లో పోద్ది? 3 టేబుల్లో పోద్ది. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూడండి. ఇలా రాసుకున్నాక మీకు ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చెప్తాను. దీన్ని ఏం చేస్తామంటే 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇలా రాస్తాం. 2 into 2 into 2 into 3 into 3 అని ముందు ఇలా రాసుకుని తర్వాత మిగిలిపోయింది ఇది వేసుకుంటాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో దీని నుంచి చూడండి. మీరు రేపు ఇలాగే రాయాలి. మిగతావి 81 నుంచి 90 వరకు ఇదే మెథడ్లో రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చూడండి. ఇప్పుడు ఫస్ట్ 71 72 ఫ్యాక్టర్స్. 1 into 72. నెక్స్ట్ 2 into 36. అంతే కదా, 2 into 36. నెక్స్ట్ 3 టేబుల్లో పోద్దా? పోదా? మనకి 3 ఉందిగా ఇందులో, పోద్ది. 3 టేబుల్లో పోద్ది అన్నట్టే. 3 ఉంది చూడండి. 3 into ఈ 3 వదిలేసి మిగతావన్నీ మల్టిప్లికేట్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. 3 2s are 6. 2 2s are 4. ఇక్కడ 6, ఇక్కడ 4 మల్టిప్లికేట్ చేసి 6 4s are ఎంత? ఎస్, 3 into 24. కావాలంటే ఇలా కూడా చెక్ చేయొచ్చు మనం. 7 టేబుల్లో 3 ఎన్నిసార్లు పోద్ది? 2 times. అప్పుడు ఎంత మిగులుద్ది? 1 మిగులుద్ది. 1 to 12. 12 ఎన్నిసార్లు పోద్ది? 3 టేబుల్లో 4 times. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం చూసే 3 టేబుల్. ఓకే, నెక్స్ట్ 4 టేబుల్లో పోదా? మీకు తెలుస్తుందా లేదా? చూడండి, ఇక్కడ 2 2s are 4 ఉంది కాబట్టి 4 టేబుల్లో కూడా పోద్ది అన్నట్టే. ఈ 2 2s are 4 ఆఫ్ చేసి మిగతాన్ని మల్టిప్లికేట్ చేసుకోవడమే. 3 3s are 9. 9 2s are అంతే. 4 into 18 చేస్తే 72 వస్తుంది. చూడండి, కావాలండి 7 4 టేబుల్లో 1 time పోద్ది. అక్కడ ఎంత మిగులుద్ది రిమైండర్ కింద? 7 నుంచి. వెరీ గుడ్, 7 నుంచి 4 కట్ చేస్తే మనకి 3 ఉంటుంది. 3 to 32. 32 ఎన్నిసార్లు పోద్ది 4 టేబుల్లో? అంతే కదా, మనం కరెక్ట్ గా వేసామా? ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి 5 టేబుల్లో పోదు. చూడండి, ఇక్కడ 5 ఉందా? నో. సో 5 టేబుల్లో పోదు. మరి 6 టేబుల్లో పోద్దా లేదా? చూడండి, 3 2s are 6. చూడండి, సో ఈ 2 ఆఫ్ చేసి మిగతా అన్ని మల్టిప్లికేట్ చేస్తే మన ఆన్సర్ వచ్చి చెప్పండి. 2 2s are 4. 4 3s are అంతే, 12 times అన్నమాట. చూడండి, కావాలంటే 6 7 టేబుల్లో ఒకసారి పోయింది. ఇంకా రిమైండర్ ఎంత మిగులుద్ది? 6 తీస్తే 7 నుంచి 1 to 12 కదా. 12 ఎన్నిసార్లు పోద్ది?
వెరీ గుడ్, చెప్దాం అది కూడా. 12 ఎన్నిసార్లు పోద్ది? 6 కదా, 2 times. అర్థమైందా? కరెక్టేనా? ఎలా వచ్చిందో ఇది? నేను పద్దాక చేయకుండా దీన్ని బట్టి చేసేస్తున్నాను. మీకు అర్థం కావాలి ఈ మెథడ్, ఇది తెలియాలి. ఎప్పుడు ఒకటే మెథడ్ కాదు, డిఫరెంట్ మెథడ్స్ లో చేయాలి మనం. ఫ్యాక్టరైజేషన్ ఇది. ఇప్పుడు 7 టేబుల్లో పోదు, మనకి ఇందులో 7 లేదు కాబట్టి. 8 టేబుల్లో పోద్దా? పోదా? ఎలా ఎలా చెప్పగలిగారు? 2 2s are 4, 4 2s are 8. చూడండి, 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ ఉంది. ఇంకా ఏం మిగిలింది? 3 3s are 9, 8 9s are 72. మనకి 8 టేబుల్ కూడా తెలిసి ఉంటాయి. 8 9s are 72, 9 8s are 72. ఇంకా యాయక్కర్లా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. చెప్పండి 72 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 8 9 12 18 24 36 72. ఓకే, అర్థమైందా? ఇలా గీసి మీరు ఇది వేయడం కూడా నేర్చుకోండి. నెక్స్ట్ 72. ఓకే, యాక్చువల్గా మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇదే కరెక్ట్. మనం మొన్నటి వరకు నేర్చుకుంది ఇదే. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇట్లా వేసుకుంటే కరెక్ట్, కానీ ఒక్కొక్కసారి మనకి అలా కూడా తెలియకపోతే ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 73కి వెళ్దాం. 73 ప్రైమ్ నెంబర్. 73 is ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 73 మాత్రమే ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 74 చూద్దాం. 2 టేబుల్లో పోద్ది చూడండి. ఎన్నిసార్లు? 7 3 times పోద్ది. 7 37. ఓకే, ఇప్పుడు 37 is ఏ ప్రైమ్ నెంబరా కాదా? అంతే, ఇంకే టేబుల్లో పోదన్నట్టే. అర్థమైందా? సో ఫ్యాక్టర్స్ ఎత్తి 74 కి 1 2 37 74. అర్థమైందా? ఇప్పుడు 75 చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్లో పోదు, మనకి ఈజీగా 5 టేబుల్లో పోద్దని తెలుస్తుంది. ఎన్నిసార్లు? 7 1 time పోద్ది. ఫస్ట్ అది రాసేసుకుంటాం. అందులో 2 మిగులుద్ది. పక్కనకు వస్తే 5 పక్కన 2 5 25 అవుద్ది. 25 ఎన్నిసార్లు పోద్ది? 5 టేబుల్లో 5 times. 5 టేబుల్ మనం చూస్తుంది 5 times. మళ్ళీ 15 మనకి ఈజీగా 5 టేబుల్లో పోద్దని అర్థమైపోతుంది. ఎన్నిసార్లు? 15. దీన్ని బట్టి చూడండి, 75 ఫ్యాక్టర్స్, అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు 75 ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇవి ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం రాసే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం రాసేవి ఏంటమ్మా? అంటే ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఉన్నట్టు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇది. సో ఫస్ట్ మనం 3 స్మాల్ కాబట్టి 3 రాసుకుంటాం. 3 into 5 into 5. ఇదే ప్రైమ్ ఫ్యాక్టర్స్. 75 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 into 5 into 5. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 1 into 75. ఓకే, మళ్ళీ 3 టేబుల్లో పోద్ది. ఎందుకని? 3 ఉంది మనకి ఇక్కడ చూడండి. 3 ఉంది కాబట్టి చూడండి 3 ఎన్నిసార్లు పోద్దో చూడండి. 5 5s are ఎంత? 25. అంటే 3 into 25 is 75. మల్టిప్లికేషన్ చూడండి. కావాలి 7 టేబుల్లో 3 2 times పోద్ది. అందులో 1 రిమైండర్ ఉంటుంది. 1 5 15. 15 ఎన్నిసార్లు పోద్ది? 5 3 5s are 15. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్లో పోద్ది అంటే ఓన్లీ 5 టేబుల్లో పోద్ది. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, ఇంకా 4 లేదు. సో 4 టేబుల్లో పోదు. 5 టేబుల్ ఎన్నిసార్లు పోదు ఈజీగా చూసి చెప్పేయచ్చు. 3 5s are అంతే, 15 times పోద్దని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకే టేబుల్ అయినా పోద్దా చూడండి. ఇంకే టేబుల్ అయినా పోద్దా? 5 తర్వాత 15 తర్వాత మనకి ఇంకేమైనా 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉన్నాయి. ఇందులో ఉన్నాయా? లేవు కదా. సో ఇంకేం లేవు కదా. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఇంకే టేబుల్లోనూ పోదు. ఓకే, 4 1 3 5 15 25 and 75. ఇవి 75 ఫ్యాక్టర్స్. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇవి ఫ్యాక్టర్స్, ఇవి
ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 76 చెక్ చేద్దాం. రెడీయా? ఓకే, ఇది 2 టేబుల్ పోద్దని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు? 38. వెరీ గుడ్, 38. ఓకే, ఎందుకని 7 3s 6, సారీ 2 3s 6. 7లో నుంచి 6 తీస్తే 1 6 16 అవుద్ది. 16 8 టైమ్స్ పోద్ది 2 టేబుల్లో. మనం ఏ టేబుల్లో రాసినా ఆ టేబుల్లో చెక్ చేయాలి. ఇది కూడా 2 టేబుల్లో పోద్దని అర్థమైపోతుంది. 2 టేబుల్లో పోతుంది. ఎన్నిసార్లు? 1 అండ్ ఇక్కడ 1 రిమైండర్ 9 టైం. ఈ 19 ఏ టేబుల్ అయినా పోద్దా? ఇది ప్రైమ్ ఫ్యాక్టర్ కదా, ప్రైమ్ నెంబర్ కదా, అవునా? 19 ప్రైమ్ నెంబరేనా? ఒకసారి నాకు చెప్పండి ప్రైమ్ నెంబర్స్. 11 13 17 19. ఓకే, ఫస్ట్ ది డిడి కదా, ఫస్ట్ దాంట్లో 4 ఉంటాయి, సెకండ్ దాంట్లో 4 ఉంటాయి. సో అవేంటి? 11 13 17 19. సో 19 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇంకా పోవు, ఎందులోనూ పోదు. సో ఇప్పుడు దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 76కి ఏంటంటే 2 into 2 into 19. చూడండి, ఇది ఇలాంటి వాటికి మనకి చాలా ఈజీగా వస్తుంది. అప్పుడు ఫ్యాక్టర్స్ చూడండి. 1 into 76 ఈజ్ 2 ఫ్యాక్టర్స్. తర్వాత 2 టేబుల్లో పోద్ది, ఎందుకని ఇక్కడ 2 ఉంది కాబట్టి. ఈ రెండు మల్టిప్లికేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 9 2s are 18, 1 2 1s are 2 plus 1 కలిపితే 38. కావాలంటే ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఉంది 38. 2 into 38 is 76. నెక్స్ట్ 3 టేబుల్లో పోద్దా? ఇది అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 3 రాలేదు మనకి. 4 టేబుల్లో పోద్దా? ఎస్. ఎలా చెప్తాం? 2 2s are 4, 2 2s are 4, 2 2s are 4 into 19. 4 చేస్తే 19 మిగిలింది. సో 4 into 19. ఇంకా 4 తర్వాత 19 వరకు ఇంకేం చెక్ చేయక్కర్లా, బికాస్ నో ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ లేవు. దాన్ని బట్టి ఇంక మనం ఇంకే టేబుల్లో పోదని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు, మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. 76కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పండి చూద్దాం. 1 2. నో, అందుకే మిమ్మల్ని అడిగా. అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావు, ఇవి ఫ్యాక్టర్స్. ఇవి ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఉంటే వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. 2 into 2 into 19 ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవేంటి? ఒకటి ఫ్యాక్టర్స్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ కూడా ఉండవు, అన్ని నెంబర్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇవి ఓకే, అర్థమైందా? ఓకే, నా 77 చూద్దాం. 77 అనేది మనకి 11 టేబుల్లో పోద్దని ఈజీగా అర్థమైపోతుంది, అవునా? 11 7s are 77. ఓకే, ఇంకేమైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు? 77కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో మీరే చెప్పండి. 7 11 అంటే 7 into 11 అవే ప్రైమ్ ఫ్యాక్టర్స్. మరి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 77, 7 into 11. ఇవేంటివి? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇవి ఫ్యాక్టర్స్. ఇవేంటివి? ఓకే, నౌ 77 అయిపోయింది. నౌ 78కి వెళ్దాం. మీరు ఆన్సర్స్ చెక్ చేసుకుంటున్నారా? 78 చెప్పండి. 2 టేబుల్లో పోద్దని మనకు అర్థమైపోతుంది. 2 ఎన్నిసార్లు? 39 టైమ్స్. ఎందుకని? 7 2 టేబుల్లో 3 టైమ్స్ పోయిద్ది, 1 మిగులుద్ది. 18 9 టైమ్స్. ఓకే, ఈ 39 అనేది ఏ టేబుల్లో పోద్ది అనిపిస్తుంది నాకు? 3 టేబుల్లో పోద్ది అనిపిస్తుంది. 13 టైమ్స్. ఈ 13 ఎందులోనే పోతుందా? ఎందుకు? ప్రైమ్ నెంబర్. వెరీ గుడ్, ప్రైమ్ నెంబర్. ఇంకా మనం చెక్ చేయక్కర్లా, అయిపోయింది. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 78కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. 2 into 3 into 13, 2 into 3 into 13. ఇవేంటి మమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 into 78, ఓకే, 2 into 39, ఓకే, 2 into 39. నెక్స్ట్ 3 into
3 ఇంటూ 13 2s ఆర్ ఎంత 13 ఒకటే కాదు ఇక్కడ 2 కూడా ఉంది 13 2s ఆర్ ఎంత 26. వెరీ గుడ్ 26. ఇంకా ఏ టేబుల్లో పోద్దో చెప్పగలుగుతారా చెప్పండి చూద్దాం వీటిని చూసి ఏ టేబుల్లో పోద్ది 78 వెరీ గుడ్ ఎందుకని 3 2s are 6 3 2s are 6 సో 6 ఇంటూ 13 ఇక 6 నుంచి మళ్ళీ 13 వరకు ఏమీ లేవు సో మన ఫ్యాక్టర్స్ ఏమేంటో చెప్పండి ఇవి 1 ఎస్ ఇవి ఫ్యాక్టర్స్ ఇవి prime factors 1 2 3 6 13, 26, 39, 78. ఓకే నౌ 79కి వెళ్దాం 71, 79. 179 అంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి సో దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ 1 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 కాదు 79 ఒక్కటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఇంకేం లేవు 79 కూడా కాదు దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంకేం లేవు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంకేం లేవు ఓకే ఫ్యాక్టర్సే ఉన్నాయి 179 సో ప్రైమ్ నెంబర్స్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా నో ప్రైమ్ నెంబర్స్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా నో ఇంకేం ఫ్యాక్టర్స్ లేవు Teacher. ఓకే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేవు 79 ఓన్లీ 1 ఫ్యాక్టర్ అది ప్రైమ్ ఫ్యాక్టర్ 79 కింద కూడా రాసుకోవచ్చు కానీ 80కి వెళ్దాం ఓకే 80 ఏ టేబుల్లో పోద్దామా 2 టేబుల్ 1 అన్నిట్లోనూ పోసేది పెద్దగా 1 చెక్ చేయగల 80 అంటే 2 టేబుల్లో పోద్ది ఎన్నిసార్లు 8 4 times 0 40 times ఈ 40 కూడా 2 టేబుల్లో పోద్దని తెలిసిపోతుంది చూడండి 20 మళ్ళీ ఈ 2 కూడా ఈజీగా 10 తెలిసిపోతుంది ఈ 10 కూడా 2 టేబుల్లో పోతుంది 2 5s 2 5s 8 ఏంటి 8 అది తర్వాత వస్తుంది ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేద్దాం 80 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి మీరే చెప్పాలి 2 ఇంటూ 40. 2 ఇంటూ అనండి 2 Into 2 into 5. అర్థం కాల మీకు ఇంకా ఫస్ట్ ఏంది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని 2లు ఉన్నాయి 1 2 3 4 2s రాయాలి ఇంటూ 5 రేపు మీ హోంవర్క్ ఇది మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చెక్ చేయండి మళ్ళీ వినండి విని రాయండి ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ 2 రాయాలి 81 నుంచి 90కి ఓకేనా నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ఇలా రాయాలి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాద్దాం చూడండి 80కి 1 ఇంటూ 80 నెక్స్ట్ 2 into 40. 2 ఇంటూ 40 ఈ 2 ఇంటూ 40 నెక్స్ట్ 3 ఉందా ఇందులో లేదు పోదు 4 వెరీ గుడ్ 4 ఇంటూ 20 ఎలా వచ్చింది 4 ఇంటూ 20 4 10 40 మళ్ళీ 10 వస్తే 40 40 80. 4 ఇంటూ 20 ఓకే 2 2s are 4 4 ఇంటూ 20 8. ఓకే 2 2s are 4 4 ఇంటూ 20 నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 3 లేదు ఇందులో తర్వాత 5 వచ్చింది చూడండి Teacher. 5 ఇంటూ 5 into 5. 5 ఇంటూ చూడండి ఒకసారి జాగ్రత్తగా నోటికి వచ్చింది చెప్పొద్దు 2 2s are 4 4 2s are 8 2s are 16 కావాలండి చూడండి 80 2 టైం 1 టైం పోయింది ఫస్ట్ 5 టేబుల్లో ఎంత మిగులుద్ది 3 మిగులుద్ది 3 0 30 ఎన్నిసార్లు 6 టైమ్స్ ఓకే నెక్స్ట్ 5 తర్వాత మనకి ఇంకా 10 అంటే 8 10s are 8 ఓకే 2 2s are 4 4 2s are 8 10s are ఓకే మళ్ళీ ఇంకా అందులో 9 లేదు
సో ఇంకెందులోనూ పోదు. 20. సో ఇవి ఫ్యాక్టర్స్. ఓకేనా, అర్థమైందిగా. రేపు మీరు 81 to 90 ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్